అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్నాను అందరికి నచ్చిన మెచ్చిన సీరియల్, మీకు ఇష్టమైన సీరియల్ గుండె నిండా గుడి గంటలు. జూన్ 1వ తేదీన న్యూ ఎపిసోడ్. ముందుగా బాలు, నాన్న నువ్వు అమ్మ ముందు సంతకం పెట్టండి అన్నాడు బాలు. నాన్న అన్నారు, ముందు ఎందుకు చెప్పరా? బాలు, నేను పూల గంప ఇప్పటి వరకు హనీమూనే వెళ్ళలేదు కాబట్టి అమ్మ నిన్ను అందరినీ మలేషియా ట్రిప్ తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేశాను. అక్కడ అందరు షాప్లో ఉండిపోతారు, మ్యూజిక్ అవుతుంది. అప్పుడు రోహిణి ఏంటి అనేసి షాక్గా అన్నది. ప్రభావతి కూడా ఏంటి మలేషియానా? నాన్న అంటారు, మీరు వయసులో ఉన్నారు, మీరు వెళ్ళేటప్పుడు సరిపోతుంది, మేమెందుకురా అనవసరమైన ఖర్చు. బాలు, లేదు నాన్న, వయసులో ఉన్నవారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కానీ తల్లిదండ్రులు అనుకున్న ఎప్పుడైనా సరే వెళ్ళలేరు. కానీ అందుకే బాధ్యతగా పిల్లలు తీసుకుని వెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకుని రావచ్చు ప్రభావతి అంటది. చూసావురా దున్నపోతా అనేసి మనోజ్కి అంటది ప్రభావతి. చూసావురా దున్నపోతా, మీ అత్తగారి ఇంటికి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళావా? ఆలోచన వచ్చిందా? బాలుగడికి వచ్చింది, వాడిని చూడు, నేర్చుకోరా. ఒక్కసారి అందరూ షాక్లో ఉండిపోతారు. అప్పుడు ప్రభావతి, ఏంటి నాతో స్టాచ్యూ ఆడుతున్నారా? ఏమండి అని అంటుంది. అప్పుడు బాలు, అమ్మ బాలు నువ్వేనా అమ్మావతి? మీనా, మీరేనా అత్తయ్య గారు? ప్రభావతి మొగుడు ప్రభా. శృతి, ఆంటీ. రవి కూడా ఇలానే అమ్మా అని షాక్ అయిపోతాడు. ఆపండి, రే బాలు, ఎప్పుడురా మలేషియా ట్రిప్ వెళ్ళేది? ఈ కాగితాల మీద సంతకం పెట్టండి, తెలిసిన వారు పాస్ చేసి మన అందరినీ అప్పుడు పిలుస్తారు. రా కూర్చో. బాలు అంటాడు. అప్పుడు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా అమ్మ? వద్దు అంటే బాలు అంటాడు. అప్పుడు మీనా, కాఫీ తీసుకుంట్రా. మీనా అంటుంది, నేను కాఫీ తీసుకొని వచ్చే పరిస్థితుల్లో లేనండి, షాక్లో ఉన్నాను. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే రోహిణి అంటుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి మలేషియా అంటాను. అంటే ఏమైంది వెళ్తే తప్పేమున్నది, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే, లేదు నాన్నగారు జైల్లో ఉన్నారు కదా, ఇలాంటి సమయంలో ఎందుకు అని అంటే అప్పుడు మనోజ్ అంటాడు, అవునమ్మా, ఈ పరిస్థితుల్లో ఎందుకు రోహిణి వాళ్ళ నాన్నకి ఇబ్బంది పెట్టడం అంటే అప్పుడు బాలు అంటాడు, ఎందుకేంట్రా, అక్కడికి వెళ్ళాక ఖర్చే ఉండదు కదా మనకి. మీనా
రోహిణి వాళ్ళ నాన్న ఉన్నారు కదా, కారు పంపిస్తారు అక్కడ నుంచి మనం తిరగడానికి కూడా ఖర్చుకి డబ్బులు అవసరం లేదు, అక్కడ ఉండడానికి ఖర్చు అవసరం లేదు, ఇక్కడ వెళ్ళడానికే మనకు ఖర్చు అవుతుంది అంతే. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇంటి వాళ్ళు, పెద్ద ఎక్కువ కార్లు, గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి, రెస్ట్ హౌస్లు ఇవన్నీను. మనకి ఎందుకు ఖర్చు ఉంటుంది అని అంటేమో ఎందుకురా ఇప్పుడు ఇలాంటప్పుడు అనేసి మనోజ్ అంటాడు. అయినా సరే నాకు తెలిసిన వాళ్ళు మొన్న మలేషియా నుంచి భార్యాభర్తలు వచ్చారు కదా, వాళ్ళ ఇంటికైనా వెళ్తాం, అక్కడి నుంచి వాళ్ళైనా పిలిచారు కదా వాళ్ళకి, నేను వాళ్ళతో మాట్లాడానమ్మా అంటేమో సరే సరే వెళ్దాం అని అంటేమో అవి మేమైతే రాలేము, మాకు పార్లర్లోని క్లయింట్ మీటింగ్ ఉన్నదని రోని అంటుంది. మనోజ్ కూడా నేను రాలేను, నాకు ఫర్నిచర్లో చాలా పని ఉన్నది అనేసి అంటాడు. అయితే మీరు రాకపోతే ఏంట్రా, మీరు వచ్చినా రాకపోయినా సరే మేము మట్టుగా వెళ్తాం, అమ్మని నాన్న మీనా నేను కంపల్సరీ వెళ్తాం, వెళ్ళి తిరిగి వస్తాం అంటే అప్పుడు బాలు వాళ్ళ నాన్న అంట, ఏటో కోడలు రాకుండా ఇద్దరం కలిసి వెళ్దామనేసి అనుకుంటున్నాము, ఏటో అర్థం కావట్లేదు, ఏదో మొత్తం పూర్తయ్యాక చెప్పురా తయారీ చేసుకుందాం అని అంట. సరే నాన్న అని అంటేమో, ఒరే బాలు నీ లిస్ట్ అంతా రాస్తాను, ఇవన్నీ తీసుకుని రారా అని అంటేమో, అక్కడ నుంచి స్వీట్లు ఇవన్నీ దొరుకుతాయి లేవో అన్నీ కట్టుకొని తీసుకుని వెళ్దామంటే, ఇవన్నీ ఎందుకమ్మా అనేసి బాలు అంటాడు. తీసుకొని వెళ్తామనేసి అంటే, ఎందుకమ్మ ఇవన్నీ ఇప్పుడు నుంచి కొనేస్తే పాసిపోతుంది, ఉల్టా ఫుడ్ పాయిజన్ అయిపోద్ది రోహిణి వాళ్ళ నాన్నకి ఇప్పటి నుంచి తీసుకుని వెళ్తే అని అంటేమో, అవునా అయితే పాస్ అయినంత వరకు ఇప్పుడు నుంచి తీసుకుని వచ్చేస్తే ఆ పాస్ అయినప్పుడు టైం పడుతుంది కదా, వెళ్ళినప్పటికీ పాస్ పోతుంది, రోహిణి వాళ్ళ నాన్నకి ఇచ్చినప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతే మనం కూడా జైల్లో పెడతారు, ఎందుకు తీసుకుంటే ఇలాంటి రిస్క్ అంటే, అయితే మనం వెళ్ళేటప్పుడు కొంచెం లేరా అనేసి అని అంటుంది. అప్పుడు అయిన తర్వాత బాలు మీదకి వెళ్తారు. బాలు మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడు మనల్ని ఎలా ఆపాలని చూస్తారు. ముందు వాళ్ళు రాకుండా ఆపింది కదా, ఇప్పుడు రానని చెప్పేసింది కదా, ఇప్పుడు చూడు మనం కూడా ఆపడానికి ఏదో ఒకటి ఎత్తేస్తుంది అని అంటే, అవునండి అని అంటాము. మీనా అంటుంది, బాలు మీనా అంటారు, అయితే ఇప్పుడు మనం ఒక ప్లాన్ ఒకటి ఇది వర్కౌట్ చేద్దాం, తను మనని అడ్డుపడితే తన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టుగా, అడ్డుపట్టకపోతే దాయలేనట్టుగా, అంటే తను వస్తానంటుందండి, ఎందుకు రానంటుంది అంటే, వస్తుందా ఒకవేళ వచ్చినట్టయితే తన మీద అనుమానించే అవసరం లేదు అంటేమో, లేదండి అలా కాదు, తను వస్తానంటుంది కానీ ఆఖరి నిమిషంలో మనకి ఆపడానికి ట్రై చేస్తుంది అని అంటేమో, ఇది కూడా నిజమే, పాయింట్ పట్టాం మీనా అనేసి బాలు అంటాడు. అప్పుడు మీనా ఏమో సరే కింద పదండి అనుకొని, ఎలా ఆపుతారో చూద్దాం పదండి అని అంటాము. కిందకి వెళ్తారు. ఇంతలోగా రోహిణిదిను మనోజ్ది చూపిస్తారు. మీరు ఎప్పుడు కూడా ఆపరు, ఇప్పుడు మా నాన్నలు ఇబ్బందులు ఉన్నారు, ఇలాంటప్పుడు వెళ్ళడం అవసరమా అంటేమో, ఏమైంది మనం వెళ్ళట్లేదు కదా, వాళ్ళు వెళ్తానంటే తప్పేటుంది, మీ ఇంటికే కదా వెళ్ళి వస్తాను అంటున్నారంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయవు, ఎప్పుడు ఏంటి ఇది ఏ విషయంలో సపోర్ట్ చేయవు,
బాలు చూడు, మీనాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడు, గట్టిగా నిల్చుంటాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? నాకు ఎవరు లేనట్టుగా నేను ఒక్కదాన్ని నేనే సపోర్ట్ చేసుకోవడం తప్ప నాకు ఎప్పుడు సపోర్ట్ చేయవంటే ఏంటి ఇప్పుడు నీకు ఆపాలి కదా బాలు వెళ్ళకుండా అంటే అంటేమా సరే సరే నేను చూసుకుంటాను అనుకొని బయటకు వస్తాడు. బాలు మీద నుంచి దిగుతాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటేమా మనం మలేషియా వెళ్ళడానికి అన్నీ తయారీ చేసుకోవాలి కదరా అంటే అవునమ్మా నువ్వు ముందెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు అందంగా బాగా కనిపించాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే సరే సరేరా అసలు అంటుంది అలా అమ్మ. అయిన తర్వాత అప్పుడు మనోజ్ వస్తాడు. అమ్మ మలేషియా ట్రిప్కి వెళ్ళడం క్యాన్సిల్ చెయ్యాలా? ఎందుకురా అని అంటేమో ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వెళ్ళడం అవసరమా, వద్దొద్దు అని అంటామా మేము వెళ్తాము, వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పు. వియంకులేమో జైల్లో ఉంటే మనం కనీసం పలకరించడానికి కూడా వెళ్ళకపోతే అతను బయటకు వచ్చాక వెళ్ళామంటే జైల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి రాలేదు కానీ వియంకులకి అనేసి మనల్ని ఆడపోసుకుంటారు అత్తయ్య గారు అంటే మీనా చెప్పింది నిజమే అంటే మీద నుంచి రోహిణి మనోజ్ వీళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తారు. మీనాకు సపోర్ట్ చేశారా అత్తయ్య గారు అనుకొని షాక్ అయిపోయి చూస్తారు. అయితే మీనా కూడా షాక్ అయిపోతుంది. అప్పుడు మీనా అంటుంది అదే కదా ఏంటి అందరూ అలా చూస్తున్నారు, మీనా చెప్పింది నిజమే కదా, అందరు మనల్ని ఆడిపోసుకుంటారు, మనం కంపల్సరీ వెళ్ళవలసిందే, ఇలా సమయాలు తప్పకుండా వెళ్తామంటే నువ్వు ఎన్నిసార్లు ఆపడాలని చూసినా చూడకపోయినా సరే మనోజ్ మేము కంపల్సరీ వెళ్తామని అంటే అమ్మ ఫిక్స్ అయిపోయిందంటే కంపల్సరీ వెళ్తాం మనసుని బాలు అంటాడు. బాలు అనిన తర్వాత అమ్మో రోహిణి అనుకుంటుంది మేము అమ్మో ఇప్పుడు కానీ నిజం తెలిసిందంటే నా గురించి నన్ను ఇంట్లో నుంచి ఈడ్చి తీసుకుని వెళ్ళి బయట తోసేస్తారేటో అమ్మో అనేసి మనసులో అనుకుంటుంది.